హలో, నేను మీ పద్మావతి పెనుగొండ. ఈరోజు మా తోట వీడియో చూద్దాం రండి. 3 నెలల క్రితం పాత మట్టి మొత్తం తిరగేసి మొక్కలు తీసుకొచ్చి పెట్టాం కదా, అవన్నీ ఇప్పుడు పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఇండియాలో అయితే నేను పూలు స్వామి పూజ కోసం డైలీ కొనుక్కునే వాళ్ళము. ఇక్కడ చక్కగా చెట్లకి పూలు బాగా వస్తున్నాయండి. రోజు మన పూజకి మట్టుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ ఈ పూలన్నీ కోసుకొని స్వామి పూజ చేసుకుంటాను నేను. తర్వాత ఈ కూరగాయలు చూసారా, మన వర్షాలకి బాగా చాలా మొక్కలు చనిపోయాయి. సొర చనిపోయింది, వంగ మొక్కలే చాలా పోయినాయి, కొన్ని మాత్రమే నిలబడ్డాయి. అవే ఇప్పుడు కొంచెం కొంచెం కాయలు వస్తున్నాయి. టమాటాలు కొద్దిగా వస్తున్నాయి. తర్వాత కరివేపాకు చూసారా, ఇక్కడ డాలర్లు పెట్టి కొనుక్కోవాలి. $1 పెడితే 2 రెబ్బలు ఇస్తారు. అందుకని ఉషా కుండీల్లోనే పెంచుద్ది. బీర అయితే బాగా స్టార్ట్ అయింది. మొత్తం బీర అయితే నా చెయ్యి అంత పొడవు ఉందండి. ఒక్కొక్క కాయ చూసారా, బీర బాగా వస్తుంది. చిక్కుడు కూడా బాగా అల్లేసుకొని ఈ కింద మొక్కల్ని ఎదగనీయకుండా చేసింది అది. చూసారా, చిక్కుడు కూడా స్టార్ట్ అయింది, పూత కాయ పిందె. ఇది వామ చెట్లు ఈ మధ్యనే పెట్టాము, హెల్త్కి చాలా మంచిదని. ఇంకో 1 మంత్ అయితే వింటర్ స్టార్ట్ అవుతుంది. ఈ మొక్కలన్నీ మళ్ళీ చనిపోతాయి. అందుకని ఉషా కొన్ని మొక్కలన్నీ తీసి కుండీల్లో పెట్టేసింది, సన్ రూమ్లో పెట్టేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ కాసిన కూరగాయల మటుకి ఇంకా వింటర్ వస్తే ఇవి కూడా కాయవండి పాపం, మొత్తం చనిపోతాయి. ఇప్పుడైతే కొద్దిగా వస్తున్నాయి మాకు కూరగాయలు. చెట్టు నుండి బీరకాయ కోసి అలా కూర వండుకుంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా. బీర చూసారా, పిందెలన్నీ చాలా వచ్చినాయి. ఇది గోరింటాకండి, మా మనవరాలు మేము పెట్టుకోవడానికి. ఇది తెల్ల నందివర్ధనము. ఇది తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 పెట్టాము. క్యాప్సికమ్, పచ్చిమిర్చి ముక్కలు ఇవి. రండి బీరకాయ కోసి పచ్చి రొయ్యలు వేసి కూర వండుదాం రండి. చెట్టు నుండి అలా కోసి కూర వండుకుంటే సూపర్ టేస్ట్ కదా. ఇదండి యుఎస్లో మా అమ్మాయి వాళ్ళ తోట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్. బాయ్.